నారసింహస్వామివారి జయంతి రోజున నవనారసింహ క్షేత్రాల్లో ఎంతో వైభవంగా పూజలు జరుపుతూ ఉంటారు. నవరాత్రి ఉత్సవాలుగా జరిగే నరసింహ జయంతి ఉత్సవాల్లో చివరి రోజున జయంతి రోజున నవనారసింహ క్షేత్రాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతారు. సాక్షాత్తు నారసింహస్వామివారు ఈ నవనారసింహ క్షేత్రాల్లో స్వయం వ్యక్తముగా వెలిసి ఉన్న మహాపుణ్యక్షేత్రాలు. అందుకే జీవితంలో ఒక్కసారైనా భక్తులు నవనారసింహ క్షేత్రాలను దర్శించుకోవాలని మనకు పురాణాలు వివరిస్తూ ఉంటాయి. ఈ జయంతి రోజున నవనారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనది అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణుడి ఉగ్ర నరసింహుడైన హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడిన ప్రదేశం కూడా ఇదేనని మనకు పురాణాలు వివరిస్తూ ఉంటాయి. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యంతో అహోబలం అని పోయిడారట. అదే అహోబిలంగా వాడుకలోకి వచ్చిందని కూడా చెబుతూ ఉంటాయి ఇక్కడి శిలాశాసనాలు. శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహ అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్టు చెప్పే ఆ స్తంభాన్ని కూడా అహోబిలంలో మనందరం వీక్షించవచ్చు. హిరణ్యకశిపుని సంహారం తరువాత వికటాట్టహాసం చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ 9 చోట్ల జ్వాల, అహోబిల, మాలోల, వరాహ, కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రపట, పాపాన నరసింహస్వామి రూపాల్లో స్వామి ఇక్కడ వెలిశాడంట. అందుకే ఈ అహోబిల క్షేత్రాన్ని నవనారసింహ క్షేత్రంగా కూడా పేరుగాంచింది. రెండవది మాల్యాద్రి. ప్రకాశం జిల్లా కందుకూరు పామూరు రోడ్డులోని వాలేటివారి పాలెంలో ఈ మల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం కొలువై ఉంటుంది. ఇక్కడ కొండపూలమాల ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ మల్యాద్రి అనే పేరు వచ్చిందని కూడా శాసనాలు చెబుతూ ఉన్నాయి. అగస్త్య మహాముని మల్యాద్రి మీద తపమాచరించగా లక్ష్మీ నారసింహుడు జ్వాలారూపుడై ఇక్కడ దర్శనమిచ్చాడనేది పురాణగాథ. అయితే స్వామిని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని దేవతలు, ఋషులు దర్శనార్థం వారంలో 6 రోజుల పాటు శనివారం మానవులకి కేటాయించాలని కోరగా స్వామి సమ్మతించాడంట. అందుకే భక్తులు శనివారం రోజు మాత్రమే ఇక్కడి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారి ఆలయాన్ని వారం రోజులు తెరవాలని ప్రయత్నించి ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారట ఇక్కడి భక్తులందరూ. మిగిలిన రోజుల్లో ఎవరూ కూడా ఆలయ సమీపంలోకి వెళ్లేందుకు కూడా సాహసించరు. ఆలయ అర్చకులు, సిబ్బంది శుక్రవారం రాత్రికి మాలకొండకు చేరుకొని ఉదయాన్నే అభిషేకాలను నిర్వహిస్తారు. సూర్యాస్తమ సమయానికి ఇక్కడ తలుపులు మూసేసి ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోతారు. మూడవది అంతర్వేది. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనుణ్ణి సంహారం అనంతరం వశిష్ఠుడి కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడనేది పురాణగాథ. వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసినందువల్లే దీనికి అంతర్వేది అనే పేరు వచ్చిందని కూడా పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. ఇది మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతోంది. త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక్కడి విగ్రహాలను బట్టి క్రీస్తు శకం 300కు ముందు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్టు కూడా శాసనాలు చెబుతూ ఉన్నాయి. ఆ తరువాత ఓడలరేవు గ్రామస్తులు దీన్ని పునరుద్ధరించారట కూడా. మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. నరసింహస్వామి జయంతి రోజున అంతర్వేది లక్ష్మీ నారసింహస్వామి వారికి ఎంతో వైభవంగా పూజలను జరుపుతూ ఉంటారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దేవాలయం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరంలో ఉంది. రాక్షస వధ అనంతరం స్వామి ఇక్కడే తపస్సు చేశాడని, ఆ పైన స్వయంభూగా వెలసి యోగానందుడిగా భక్తుల కోరికలను తీరుస్తున్నాడనేది పురాణగాథ. ధర్మవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినందుకే ధర్మపురి అనే పేరు వచ్చిందని కూడా మనకు శాసనాలు చెబుతూ ఉన్నాయి. ఆయన తపస్సు చేయడం వల్లే లక్ష్మీ నారసింహస్వామి ఇక్కడ వెలిశాడనేది కూడా మరొక కథనం. ఇక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడు. యమధర్మరాజు ఆ స్వామిని దర్శించి
ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నాడని కూడా చెబుతూ ఉంటాయి ఇక్కడి పురాణాలు. అందుకే గుర్తుగా ఇక్కడ యమధర్మరాజు విగ్రహం కూడా కొలువై ఉంటుంది. ముందుగా యమధర్మరాజును దర్శించుకున్నాకే నరసింహుణ్ణి దర్శించుకోవడం ఆనవాయితీ. అందుకే ధర్మపురికి పోతే యమపురి ఉండదు అనేది కూడా ఇక్కడి నానుడి. 5వది మంగళగిరి. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువై ఉంది. నిజానికి ఇక్కడ 2 ఆలయాలు ఉంటాయి. కొండ కింద ఉన్న దైవాన్ని లక్ష్మీ నారసింహస్వామిగాను, కొండ మీద ఉన్న స్వామిని పానకాల స్వామిగా పిలుచుకుంటూ ఉంటారు. కొండపైన తెరుచుకున్న నోరు ఆకారంలో ఉండే ఆ స్వామిని భక్తులందరూ దర్శించుకుంటూ ఉంటారు. అక్కడి స్వామికి పానకం అంటే మహాప్రీతి. పానకంతో అభిషేకిస్తే సగం తాగి మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా వదులుతాడట. ఎంత పాత్రతో పోసినా సగం తాగి సగం వదలడం ఈ క్షేత్ర విశిష్టత. ఇక్కడ పానకం ఒలికిన చీమలు ఈగలు దరిచేరవు. కొండ కింద ఉన్న పురాతన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని గాలిగోపురంలో రాష్ట్రంలోకెల్లా ఎత్తైనది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తులో ఉండే ఈ గోపురాన్ని ధరణికోట జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కట్టించారని కూడా శాసనాలు చెబుతూ ఉంటాయి. నవనారసింహ క్షేత్రాల్లో 6వది పెంచలకోన. నెల్లూరు జిల్లా రాంపూర్ మండల కేంద్రంలోని ఈ క్షేత్రంలో స్వామి చెంచులక్ష్మి సమేతుడై వెలిసి ఉన్నాడు. కృతాయుగమైన హిరణ్యకశిపుని సంహారానంతరం శేషాచల కొండల్లో ఉగ్రరూపంలో గర్జిస్తూ సంచరిస్తూ ఉండగా చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి స్వామివారికి తారసపడిందట. స్వామివారి భీకర రూపం చూసి చెలికత్తెలంతా పారిపోయినప్పటికీ ఆమె మాత్రం నిలబడి ఉండడంతో ఆమె ధైర్య సాహసాలకు, ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన స్వామి శాంతించాడంట. తరువాత చెంచురాజుకి కప్పం చెల్లించి వివాహమాడాడని కూడా పురాణాలు చెబుతూ ఉంటాయి. ఆమెను పెనవేసుకొని ఇక్కడే శిలారూపంలో వెలిశాడని, అందుకే ఇక్కడి స్వామిని పెనుశిలా లక్ష్మీ నారసింహస్వామిగా కొలుచుకుంటారు భక్తులు. 7వది యాదాద్రి. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట హైదరాబాద్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూర్వం ఋష్యశృంగుని కుమారుడైన యాదఋషి ఈ కొండ మీద నారసింహుణ్ణి చూడాలని ఘోర తపస్సు చేయగా ఉగ్ర నారసింహుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆ ఉగ్రరూపం చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదఋషి కోరగా ఆ స్వామి కరుణించి లక్ష్మీ సమేతుడై కొండపై కొలువుదీరాడంట. ఆ తరువాత స్వామిని వేరువేరు రూపాల్లో చూడాలని మళ్లీ తపస్సు చేయడంతో నారసింహుడు జ్వాల, యోగానంద, గండబేరుండ, ఉగ్ర నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడని కూడా ఇక్కడి పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆంజనేయ స్వామి గుడి ఉన్న రాతి మీద గండబేరుండ నరసింహమూర్తి, గర్భగుడిలో జ్వాల, యోగానంద, లక్ష్మీ నరసింహమూర్తులు ఉంటాయి. ఉగ్రరూపం అదృశ్యంగా ఉంటుంది. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు నయమైపోతాయనేది భక్తుల అచంచలమైన నమ్మకం. అందుకే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు నరసింహస్వామి జయంతి రోజున తప్పకుండా దర్శించుకొని సకల శుభాలను పొందుతూ ఉంటారు. 8వది సింహాద్రి. విశాఖపట్టణానికి సమీపంలో ఉన్న తూర్పు కనుమల్లో సముద్ర ఘట్టానికి 800 అడుగుల ఎత్తులోని కొండమీద వెలిసి ఉన్న క్షేత్రమే సింహాచలం. ఇక్కడ స్వామి వరాహముఖం, మానవ ఆకారం, సింహపు తోకతో దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ స్వామిని 4 రూపాల్లో దర్శించుకుంటూ ఉంటారు. నరసింహస్వామి జయంతికి ముందు వారం క్రితమే సింహాచలం అప్పన్న స్వామివారి నిజరూప దర్శనాన్ని కూడా భక్తులు ఆ స్వామిని దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. ఈ నరసింహస్వామి జయంతి రోజున ఇక్కడ స్వామివారి వరాహముఖం, మానవాకారం, సింహపు తోకతో దర్శనమిచ్చే ఆ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలను జరుపుతూ ఉంటారు. వరాహ నరసింహమూర్తుల సమ్మేళనంతో వెలిసిన ఆ స్వామిని ఇక్కడ సింహాద్రి అప్పన్న అని భక్తులందరూ ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. మిగిలిన ఆలయాలకు భిన్నంగా పశ్చిమముఖంగా ఉండే ఈ ఆలయాన్ని
లాంగుల గజపతి క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నిర్మించాడని శాసనాలు చెబుతూ ఉంటాయి. స్వయంభూగా వెలిసిన స్వామిని ముందు ప్రహ్లాదుడు అర్చించాడంట. తరువాత చంద్రవంశానికి చెందిన ఉరూరవుడు అనే ప్రయాణించే పుష్పక విమానం కిందకు ఆకర్షితమవడంతో అతనికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామివారి విగ్రహం కనిపించిందని, ఏడాది పాటు విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్టు చేయమని ఆకాశవాణి ఆ ఉరూరవుడికి చెప్పడంతో ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. నరసింహస్వామి జయంతి రోజున సింహాచలం అప్పన్నకు ఎంతో వైభవంగా వేడుకగా పూజలను జరుపుతూ ఉంటారు. నవనారసింహ క్షేత్రాల్లో చివరిది వేదాద్రి. కృష్ణానది ఒడ్డున చిలకల్లుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. ఇక్కడ నరసింహస్వామి జ్వాలా సాలగ్రామ, యోగానంద లక్ష్మీ నారసింహ, వీర నరసింహస్వామి అవతారాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు నుంచి వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచేయగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు ఆ వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరగా నరసింహ అవతారంలో ఆ కోరిక తీరుతుందని సెలవిచ్చాడట. అందువల్లే హిరణ్యకశిపుని సంహారానంతరం స్వామి ఇక్కడ 5 అంశాలతో ఆవిర్భవించినట్టు మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. నరసింహస్వామి వారి జయంతి రోజున నవనారసింహ క్షేత్రాల్లో పూజలను జరుపుతూ ఉంటారు. మనందరం కూడా నరసింహస్వామి జయంతి రోజున ఆ లక్ష్మీ నారసింహస్వామిని దర్శించుకొని సకల శుభాలను పొందుదాం. జై లక్ష్మీ నరసింహస్వామి.